నమస్కారం విద్యార్థులారా, ఏఎస్ క్లాసెస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు 6వ తరగతి సైన్స్లోని మన ఆహారం పాఠాన్ని టీఈటీ డిఎస్సి 2026 స్పెషల్గా పూర్తి రివిజన్ చేయబోతున్నాం. ఈ వీడియోలో పాఠంలోని ముఖ్యమైన అంశాలతో పాటు పరీక్షలకు ఉపయోగపడే విషయాలను సులభంగా నేర్చుకుందాం. పేజ్ 1 ఆహార పదార్థాలు వర్గీకరణ. మనం తీసుకునే ఆహార పదార్థాలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తారు. మొదటిది మొక్కల నుండి లభించే ఆహారం, రెండవది జంతువుల నుండి లభించే ఆహారం. మొక్కల నుండి బియ్యం, గోధుమలు, జొన్నలు, పప్పులు, కూరగాయలు, పండ్లు లభిస్తాయి. అలాగే నూనె గింజలు, చక్కెర, తేనె వంటి పదార్థాలు కూడా మొక్కల నుండే లభిస్తాయి. జంతువుల నుండి పాలు, పెరుగు, నెయ్యి, చేపలు, మాంసం, గుడ్లు లభిస్తాయి. ఈ ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పేజ్ 2 ఆహారంలోని ముఖ్య పోషకాలు. మన ఆహారంలో 6 ప్రధాన పోషకాలు ఉంటాయి. అవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు నీరు. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి మరియు పెరుగుదలకు సహాయపడతాయి. కొవ్వులు శక్తిని నిల్వ చేస్తాయి. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖనిజ లవణాలు ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచుతాయి. నీరు శరీరంలోని అన్ని క్రియలను సక్రమంగా నిర్వహిస్తుంది. పేజ్ 3 సమతుల ఆహారం. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. సమతుల ఆహారంలో ధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు మరియు పండ్లు ఉండాలి. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాల నుండి రక్షణ లభిస్తుంది. పిల్లల పెరుగుదల సక్రమంగా జరుగుతుంది. పేజ్ 4 ఆహార జీర్ణమయ్యే ప్రక్రియ. మనం తినే ఆహారం ముందుగా నోటిలో నమలబడుతుంది. లాలాజలంతో కలిసిన ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. కడుపులో జీర్ణరసాలు ఆహారాన్ని చిన్న భాగాలుగా మారుస్తాయి. ఆ తర్వాత చిన్న ప్రేగులో పోషకాలు శరీరానికి శోషించబడతాయి. పెద్ద ప్రేగులో నీరు శోషించబడుతుంది. మిగిలిన వ్యర్థ పదార్థాలు మలద్వారం ద్వారా బయటకు పంపబడతాయి. ఈ ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. పేజ్ 5 ఆహార పదార్థాల సంరక్షణ పద్ధతులు. ఆహార పదార్థాలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు. ఎండబెట్టడం ఒక ముఖ్యమైన పద్ధతి. ఉప్పు వేయడం ద్వారా కూడా ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చక్కెర, తేనె ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుంది. ఫ్రిజ్లో నిల్వ చేయడం కూడా ఒక మంచి పద్ధతి. ఈ విధానాలు ఆహారాన్ని రక్షిస్తాయి. పేజ్ 6 ఆహార పరిరక్షణ. ఆహార పరిరక్షణ అనేది ఆహారం పాడవకుండా నిల్వ ఉంచే ప్రక్రియ. ఎండబెట్టడం ద్వారా తేమ తొలగిపోతుంది. ఉప్పు వేయడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటారు. చక్కెర మరియు తేనెతో జామ్లు, జెల్లీలు తయారు చేస్తారు. శీతలీకరణ ద్వారా పాలు, పెరుగు వంటి పదార్థాలు నిల్వ ఉంటాయి. టిన్, బాటిల్ మరియు ప్యాకెట్ ప్యాకింగ్ ద్వారా కూడా ఆహారం ఎక్కువ కాలం భద్రపరుస్తారు. పేజ్ 7 ఆహారం ద్వారా లభించే ప్రధాన పోషకాలు. కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని అందిస్తాయి. వాటి ప్రధాన వనరులు బియ్యం, గోధుమలు, బంగాళదుంపలు. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి అవసరం. పాలు, గుడ్లు, చేపలు, మాంసం, పప్పుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వులు శరీరంలో శక్తిని నిల్వ చేస్తాయి. నూనె, నెయ్యి, వెన్న, కొబ్బరిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. నీరు జీవానికి అత్యంత అవసరం. మన శరీరంలో జరిగే అన్ని క్రియలకు నీరు అవసరమవుతుంది. ఎండింగ్. విద్యార్థులారా, ఈరోజు మనం 6వ తరగతి సైన్స్లోని మన ఆహారం పాఠాన్ని పూర్తిగా నేర్చుకున్నాం. ఈ వీడియో టీఈటీ డిఎస్సి 2026 పరీక్షలకు మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి క్లాసుల కోసం ఎస్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.